ఫ్రెండ్స్ టెక్నోస్ 1998 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూలై 28, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో V60ని వాళ్ళ వెబ్సైట్లో టీజ్ చేస్తూ ఉంది. మొత్తం అంటే ఫోన్ ఎలా ఉంటుందో లుక్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఫోన్ బ్యాక్ సైడ్ ఈసారి టెలిఫోటో లెన్స్ యాడ్ చేయబోతున్నట్టు వాళ్ళు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు. జైస్ పార్ట్నర్షిప్ కూడా కన్ఫర్మేషన్ ఉంది, అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనకి జైస్ పార్ట్నర్షిప్ కూడా. సో పార్ట్నర్షిప్ అయితే తీసేయట్లేదు, టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తున్నారు. వైడ్ యాంగిల్ మెయిన్ టెలిఫోటో లెన్స్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ వస్తారు 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని రాబోతున్నారు. బ్యాటరీ కెపాసిటీ కూడా అక్కడ టీచ్ చేస్తున్నారు. 6500 mAh బ్యాటరీతో రాబోతుంది. చూడాలి ఇది ఎంత ప్రైస్ లో ఎగ్జాక్ట్ తీసుకొస్తారో. ఇది V సిరీస్ కాబట్టి ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు. 35,000 పైకే వెళ్ళొచ్చు ఈసారి ప్రైస్ అయితే, ఎందుకంటే T4 అల్ట్రానే వీళ్ళు తీసుకొచ్చింది 35,000 పైనే ఉంది అది. సో ఈసారి ప్రైస్ కూడా పెంచొచ్చు, టెలిఫోటో లెన్స్ యాడ్ చేస్తున్నారు కాబట్టి. నిజంగా ఒప్పో నుంచి ఒప్పో K13 టర్బో సిరీస్ కూడా టీచ్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్ లో బ్యానర్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. K13 టర్బో సిరీస్ అంటున్నారు, అంటే 2 ఫోన్స్ తీసుకురాబోతున్నారు. టర్బో ప్రో 2 ఫోన్స్ అయితే వస్తాయి. టర్బో వచ్చేసరికి ఇండియాలో 8450 ప్రాసెసర్ తో రాబోతుంది. ప్రో మోడల్ వచ్చేసరికి 8s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో స్పెషల్ ఏంటంటే గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్స్ ఇవి. లోపల ఇన్బిల్ట్ ఫ్యాన్ కూడా ఉంటుంది. ప్రైస్ ఎక్కువే ఉంటాయి. ఎల్సీ టర్బో 35,000, టర్బో ప్రో 40,000 పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఒప్పో కాబట్టి. వీటన్నిటి గురించి నేను ఒక వీడియో చేశాను, అప్కమింగ్ మొబైల్స్ అని చెప్పేసి అక్కడ డీటెయిల్ గా చెప్పా. ఒకవేళ మీరు చూడకపోతే ఆగస్ట్లో మనకి ఏమేమి మొబైల్స్ రాబోతున్నాయో ఈ వీడియో ఒకసారి చెక్ చేయండి, కంప్లీట్ డీటెయిల్గా తెలుస్తాయి మీకు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐఫోన్ 17 ప్రోకి సంబంధించి మ్యాక్ రూమర్స్ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు, అంటే ఏమేమి చేంజెస్ చేయబోతున్నారు అని చెప్పేసి. ఏదైతే టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ 8x వరకు ఈసారి మనం ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని చెప్తున్నారు. లాస్ట్ టైం 5x వరకు ఉండేది, ఇప్పుడు 8x వరకు దాన్ని పెంచబోతున్నారు. అండ్ ఇంకో చేంజ్ వచ్చేసరికి ప్రో కెమెరా యాప్ అని చెప్పేసి ఒక యాప్ని తీసుకురాబోతున్నారు. అంటే సపరేట్ యాప్ అనమాట ఇది. నార్మల్ కెమెరాలో మనం ప్రో మోడ్ యూస్ చేయడం కాదు, సపరేట్ గా ఒక కెమెరాకి ప్రో కెమెరా యాప్ అని తీసుకొస్తారంట. అంతేకాకుండా ఇంకొక క్యాప్చర్ బటన్ తీసుకొని వస్తున్నారు టాప్ లో అని చెప్పేసి చెప్తున్నారు. టాప్ లో అంటే ఫోన్ మనం ఇలా హోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక బటన్ ఉంది ఆ బాటమ్ లో. మేబీ ఇక్కడ ఈ ఏరియాలో మేబీ ఏమన్నా ఇంకోటి తీసుకొస్తారని తెలియదు. రూమర్స్ ప్రకారం ఇప్పుడు వరకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మాత్రం అసలు ఇక్కడ బటన్ ఏం లేదు. సో మ్యాక్ రూమర్స్ చెప్తున్న ప్రకారం ఒక బటన్ అయితే వస్తుందని చెప్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో ఐఫోన్ 17 ప్రో. అండ్ డిజైన్ కూడా ఈసారి చేంజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అలానే ఉంది, కొద్దిగా డిజైన్ కొంచెం చేంజ్ చేశారు. అండ్ ఫినిషింగ్ కూడా డ్యూయల్ టోన్ లాగా అనిపిస్తుంటుంది మీకు. ఒకటే కలర్ కాకపోతే ఒక సైడ్ థిక్ ఉంది, ఒక సైడ్ వచ్చేసరికి లైట్ ఉంది. నెక్స్ట్ మనకి ఫ్రాన్సిస్ వాంగ్, రియల్మీ CMO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. సో ఈయన చెప్తున్న ప్రకారం అయితే రియల్మీ ఇప్పుడు మాక్సిమం చాలా వరకు ఫోన్స్ అయితే కట్ చేయబోతుంది. ఓన్లీ 3 సిరీస్లు మాత్రమే తీసుకొస్తారంట. GT సిరీస్ వచ్చేసరికి ఫ్లాగ్షిప్ సిరీస్ వెళ్ళి GT సిరీస్ తీసుకొని వస్తారు. అండ్ ఇంకో సిరీస్ వచ్చేసరికి బడ్జెట్ లో నెంబర్ సిరీస్ ఉంది కదా, రీసెంట్ గా రియల్మీ 15 ప్రో వచ్చినాయి కదా, నెంబర్ సిరీస్ ఒకటి తీసుకొని వస్తారు. నెంబర్ సిరీస్ లో కూడా ఎక్కువ ఫోన్ తీసుకురారు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే మనకి 15 ప్రో వచ్చింది. యాక్చువల్ గా లాస్ట్ టైం చూస్తే మనకి 14 ప్రో ప్లస్ 14 అని చాలా ఫోన్స్ ఉన్నాయి. అట్లా కాకుండా వీళ్ళు ప్లస్ తీసేసి ఓన్లీ ప్రో మోడల్ ఒకటే ఉంచుతున్నారు. సో 15 ప్రో నెక్స్ట్ 16 ప్రో వస్తుంది, అట్లా వస్తాయి. ప్లస్ అయితే ఉండదు ఇంకా ఈ నెంబర్ సిరీస్ లో. అండ్ ఇంకొక సిరీస్ వెళ్తే P సిరీస్ ఉంది కదా, P సిరీస్ కూడా ఉంచుతారు. ఈ 3 సిరీస్లు అయితే ఉంటాయి. అండ్ నార్జో సిరీస్ ఎగిరిపోతుంది. నార్జో సిరీస్ లో ఫోన్స్ అయితే ఇంకా తీసుకురారు వీళ్ళు. అండ్ దాంతో పాటు C సిరీస్ ఉంటుంది, బడ్జెట్ లో C సిరీస్ అని ఉంటుంది, వాటిలో కూడా తీసుకురావని చెప్తున్నారు. ఓన్లీ 3 సిరీస్లు మాత్రమే మనం చూస్తాం, GT సిరీస్, నెంబర్ సిరీస్, P సిరీస్. నెక్స్ట్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే USB లైట్స్ ఉంటాయి కదా, మీరు కరెంట్ పోయినప్పుడు యూస్ చేసుకోవచ్చు. వీటిని ల్యాప్టాప్ యూస్ చేస్తున్నప్పుడు USB పోర్ట్ లో పెడితే లైట్ వెలుగుతుంది. ఇవి మొత్తం ఒక 4 USB లైట్స్ జస్ట్ 49 రూపీస్ కి అయితే వస్తున్నాయి. 30 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 49 రూపీస్ కి 4 లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీంతో పాటు అమెజాన్ ఎక్కువ షో ఉంటుంది కదా, సెకండ్ జనరేషన్, ఇది నార్మల్ గా 14,000 ఉంటుంది. 4,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు 9,999 రూపీస్ కి అయితే వస్తుంది. సో డీల్స్ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉంటాయి లింక్స్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కానీ అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఓపెన్ అయ్యి ChatGPT ఫౌండర్ ఉన్నారు కదా, సామ్ ఆల్ట్మ్యాన్. సో ఇతన్ని ఒక పోడ్కాస్ట్ లో ఇతను ఒక సమాధానం చెప్పాడు క్వశ్చన్స్ కి. ChatGPTని చాలా మంది ఏం చేస్తున్నారంటే ChatGPTకి వాళ్ళకి పర్సనల్ థింగ్స్ చెప్తున్నారు. దాన్ని ఒక ఫ్రెండ్ లాగా భావించడం, ఒక డాక్టర్ లాగా ఫీల్ అవ్వడం, ఒక లాయర్ లాగా ఫీల్ అవ్వడం, ఇట్లా దాన్ని మొత్తం వాళ్ళు మనసులో ఉన్నాయని దానికి చెప్తున్నారు అనమాట. అదేమి థెరపిస్ట్ కాదు ChatGPT అనేది. మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ దానికి చెప్తున్నారో, మీరు చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంది షేర్ చేసుకుంటున్నారు, ముఖ్యంగా యూత్ చాలా ఇన్ఫర్మేషన్ దానికి షేర్ చేసుకుంటున్నారు. అది ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ యూజ్ చేయగలదు. మా డేటాలో మేము ఎరేస్ చేయడానికి ట్రై చేసినా కానీ 30 రోజుల పాటు అది అట్లనే ఉంటుంది. సో మీరు ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి షేర్ చేసేటప్పుడు ChatGPT తోటి ఏదో తన ఫ్రెండ్తో మాట్లాడినట్టు, డాక్టర్తో మాట్లాడినట్టు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
సో అదంతా యూజ్ చేసుకోగలుగుతుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దాని సృష్టికర్త చెప్తున్నాడు, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఒక షీట్ కనిపిస్తుంది కదా, ఇది షేర్ చేసిన వచ్చేసరికి యుఎస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే అమెరికాకి ఎక్కడెక్కడి నుంచి మొబైల్ ఫోన్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి మొత్తం డేటా అనమాట. చైనా చూడొచ్చు, చైనా ఒకప్పుడు ఎక్కువ ఉండేది, ఇయర్ కి చైనా డామినేషన్ తగ్గుతూ వస్తుంది, మనకి ఇండియా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు 2025 లో చూడొచ్చు ఇండియా 35.6% అమెరికాకి ఇంపోర్ట్ చేయగలుగుతుంది. లాస్ట్ ఇయర్ అంత లేదు, లాస్ట్ ఇయర్ తో కంపేర్ దగ్గర 25% గ్రోత్ మనం చూడొచ్చు. అండ్ చైనా వస్తే దగ్గర 49% వరకు ఉంది, మిగతా దేశాల నుంచి 15% అట్లా అయితే వెళ్తున్నాయి. మేజర్ షేర్ చైనా అండ్ ఇండియా దగ్గర ఉంది. ఇంతకుముందు ఓన్లీ చైనా దగ్గరే ఉండేది, చైనా డామినేషన్ ఇప్పుడు ఇండియా కంట్రోల్ చేయగలుగుతుంది ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే. ఎందుకంటే ఇక్కడ అసెంబుల్ జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా యాపిల్ ఫోన్స్ ఇక్కడ ఎక్కువ అసెంబుల్ జరుగుతున్నాయి, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. నెక్స్ట్ వచ్చేసరికి యూరోప్ చెందిన ఒక కంపెనీ ఓలోనోట్ అని చెప్పేసి ఒక కంపెనీ, వీళ్ళు ఒక బైక్ తయారు చేశారు, ఎయిర్ బైక్ అనమాట. ఇది గాల్లో ఎగురుతుంది, ఇది మనం కూర్చోవాలి మనం, దీనికి జెట్ ఇంజిన్ అయితే పెట్టారు బాటమ్ లో, ఇది పైకి ఎగురుతుంది, ఒక 10 నిమిషాల పాటు ఇది ప్రయాణించగలదు గాలిలో, అంతే. దాని రేంజ్ ఎంత దూరం ఎన్ని కిలోమీటర్ అయితే చెప్పలేదు, కానీ ఓన్లీ 10 నిమిషాలు మాత్రమే వెళ్ళగలదు అని చెప్తున్నారు. ఇది నార్మల్ ఈవీ టైప్ అయితే కాదు, డీజిల్ మీద రన్ అవుతుంది. ఇది ఫ్యూయల్ చిన్నది కదా, అది ఎక్కువ ఫ్యూయల్ ఉండదు దానిలో, అందుకే అది మాక్సిమం 10 నిమిషాల వరకు వెళ్ళగలదు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 102 వరకు వెళ్ళగలదు, 102 km/h స్పీడ్ లో అయితే వెళ్ళగలదు. దీని ప్రైస్ తెలిసి షాక్ అయిపోతారు మీరు, $8,80,000 దాకా ఉంది, దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 7 కోట్ల రూపాయలు దాకా ఉంది. దీన్ని ఆగస్టు 1వ తారీఖు నుంచి ప్రీ రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు, అంటే అమెరికా అండ్ యూరోప్ లో ఇది బుక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఎవరు యూజ్ చేస్తారు, దేనికి అర్థం కాకుండా ఉంది. ఇది వెళ్ళేది 10 నిమిషాలే. అండ్ దీని ఎగ్జాస్ట్ చూడొచ్చు కిందకి ఇలా కొడుతుందో, సో ఇది రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది అయితే ఉంటుంది, అది చూడాలి ఇది ఎవరు తీసుకుంటారో. ప్రీ బుకింగ్స్ అయితే ఆగస్టు 1 నుంచి ఓపెన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే, చాలా మంది నిన్న అండర్ 30K వీడియో చేశాను, 30,000లో ఏ మొబైల్ కొనాలని చెప్పి వీడియో చేశాను. దానిలో చాలా మంది Xiaomi 14CV గురించి అడుగుతున్నారు. Xiaomi 14CV లాస్ట్ ఇయర్ వచ్చింది మొబైల్. సో దీనిలో మొత్తం పేపర్ మీద చూడడానికి బాగుంటుంది ఫోన్. దీనిలో నేను ఫస్ట్ నా దగ్గర ఎక్కువ రోజులు ఫోన్ లేదు, తీసుకెళ్ళిపోయారు. ఫోన్లో ఫస్ట్ బ్యాటరీ 4700 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఎంత పెరిగిపోయినాయో, దీనిలో 4700 ఉంటుంది, ఒక మైనస్. ఇంకొకటి హీటింగ్, ఫోన్ నార్మల్ చిన్న యూస్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి కెమెరాలో ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ అవుతున్నాయి ఫస్ట్ చూసినప్పుడు. సో వీటి వల్ల నేను అది వద్దనింది. సో అది నేను ఫస్ట్ చెక్ చేసిన రిలీజ్ అయిన 10 రోజులే నా దగ్గర ఉంది, 10 రోజులు కూడా ఒక వారం ఉన్నట్లుంది. తర్వాత ఏమైనా అప్డేట్స్ వచ్చినాయా, ఏమన్నా ఫిక్స్ చేశారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, అందుకే దీన్ని పక్క పెట్టింది. నెక్స్ట్ నావీ ముంబై దగ్గర ఒక లేడీ కార్ నడుపుకుంటూ వెళ్తుంది, వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు వర్షాలు బాగా హైదరాబాద్లో కూడా చూడొచ్చు, మొత్తం వాటర్ వచ్చేస్తా ఉన్నాయి. ఇట్లనే వాటర్ ఉన్నాయి ముంబైలో. తను వెళ్ళే రూట్లో గూగుల్ మ్యాప్స్ ఏమో ఒక రూట్ ఉన్నట్టు చూపించింది, ఆ రూట్లో వెళ్ళింది. కాకపోతే రీసెంట్గా ఆ రోడ్ తీసేసి పక్కన బ్రిడ్జ్ లాగా కట్టేది అనమాట, బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నారు ఆ రోడ్లో వెళ్ళే వాళ్ళు. ఎంఐకి అదే చూపించింది కాబట్టి వెళ్ళిపోయింది, వాటర్లోకి వెళ్ళిపోయి పడిపోయింది గొంతులో. అక్కడ రెస్క్యూ టీం వాళ్ళు వెంటనే అప్రమత్తమై అమ్మాయిని కాపాడారు అండ్ కార్ను కూడా బయటకి అయితే తీశారు. చాలా మంది వర్షం పడుతున్నా కానీ రోడ్డు మీద నీళ్ళు ఇంత ఎత్తుగా అనిపిస్తున్నా కానీ బైకులు కార్లు వేసుకెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి, అట్లాంటి చోట్ల అసలు వెళ్ళొద్దు. ఎక్కడ ఏ గొంతుందో, ఎక్కడ ఏ మైన్ హోల్ ఓపెన్ చేస్తుందో కూడా తెలియదు, మీరు వెళ్ళి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో వాటర్ ఎక్కువ ఉన్న చోట కొద్దిగా ఆలోచించండి వెళ్ళే ముందు. నెక్స్ట్ మన కర్ణాటకలో ఒక వింత కేసు, అది కూడా ఒక చిన్న తప్పు వల్ల దొరికిపోయారు వీళ్ళు. దొంగలు ఏం చేశారంటే, 3 దొంగలు ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళారు, గోల్డ్ షాప్కి వెళ్ళిపోయి అతనికి గన్ పెట్టేసి బెదిరించి దగ్గర 2,10,00,000 వరకు గోల్డ్ అండ్ దాంతోపాటు ఒక 5 లక్షల రూపాయల వరకు క్యాష్ మొత్తం దొంగిలించి వెళ్ళిపోయారు. సో తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దొంగతనానికి ముందు దాని ఏదైతే షాప్ ఉందో గోల్డ్ షాప్, దాని పక్కనే ఒక పావ్ బాజీ బండి ఉందన్నమాట. అక్కడ వీళ్ళు పావ్ బాజీ తిని యూపీఐ పేమెంట్ చేశారు. వీళ్ళు 3 ఒకరు యూపీఐ పేమెంట్ చేశారు, అది వాళ్ళకి లింక్ దొరికింది పోలీసులకి. ఆ యూపీఐ పేమెంట్స్ మొత్తం లిస్ట్ తీసి చూస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్, వాళ్ళ అడ్రస్ మొత్తం దొరికినాయి అనమాట. పోలీసులు అయితే ఇదొక్క లింక్ ఆధారంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, ఈ గోల్డ్ ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి రీకవర్ చేశారు. ప్రజెంట్ అయితే కేసు కూడా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడులో జరిగింది. శక్తీశ్వరన్ అని చెప్పేసి ఒక అబ్బాయి 3 నెలలు లిక్విడ్ డైట్ మాత్రమే ఫాలో అయ్యాడు. యూట్యూబ్ వీడియోస్ చూసి తగ్గిపోవాలని చెప్పేసి ఈ లిక్విడ్ డైట్ అంటే ఓన్లీ ఫ్రూట్ జ్యూస్లు మాత్రమే తాగాడు 3 నెలలు. సో అబ్బాయి రీసెంట్గా ఒక ఫంక్షన్ జరిగిందంటే వాళ్ళ ఇంట్లో, దానిలో నా ఫంక్షన్ అంటే ఆటోమేటిక్గా ఇవి ఉంటాయి కదా, అన్ని విందు భోజనాలు ఉంటాయి, అవి సడన్గా ఒకేసారి అన్ని తిన్నాడు. లిక్విడ్ డైట్లోంచి డైరెక్ట్ అయి తినేసరికి అతనికి పడలేదు, వామిటింగ్స్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి ప్రజెంట్ అయితే చనిపోయాడు అబ్బాయి. ప్రజెంట్ అయితే ఇంకా రిపోర్ట్ రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇట్లాంటిది ఏం బయటికి రాలేదు ఎగ్జాక్ట్గా ఏమైందో. సో కంప్లీట్గా లిక్విడ్ డైట్ అనేది చాలా డేంజర్. చాలామంది యూట్యూబ్ వీడియోలు చేసి ఫాలో అవుతూ ఉంటారు, ఏది పడితే అది. అసలు లిక్విడ్ డైట్ అనేది మైండ్లో తీసుకురాకండి, చక్కగా తినండి, మీకు నచ్చింది తక్కువ తినండి అండ్ బ్యాలెన్స్ చేసుకోండి, ఫైబర్, ప్రోటీన్. మ్యాక్సిమం అందరు మిడిల్ క్లాస్ చిన్నప్పటి నుంచి మనం ఒకటే ఫాలో అవుతూ వస్తాం, రైస్ ఎక్కువ తింటాము, కర్రీ తక్కువ తింటాము, కడుపు నిండిపోద్ది.
సో ఇది మనం ఫాలో అవుతూ వస్తాము. అది చాలా చెడ్డ హ్యాబిట్ అనమాట. మనం రైస్ తక్కువ తినాలి, కర్రీ ఎక్కువ తినాలి అండ్ తినేది కొద్దిగా తినండి, ఎక్కువ తినకండి. ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి డైట్ని. సో అవన్నీ మీకు జిమ్లో వెళ్తే జిమ్ జాయిన్ అయ్యి వర్కౌట్ చేస్తున్నప్పుడు డైట్ గురించి మొత్తం మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు అర్థమవుతుంది మనం చిన్నప్పటి నుంచి అంత పెద్ద తప్పు చేసామని చెప్పేసి. ఎప్పుడు ఇలా యూట్యూబ్ వీడియోలు చూసి మొత్తం డైట్లు ఫాలో అవ్వకండి. ఒక్కొక్కరి శరీరం ఒక్కో రకంగా ఉంటుంది. మన హైట్ మన వెయిట్ తగ్గట్టు మన డైట్ అయితే ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.